మీరు ఇలా అయిపోవడానికి నేనే కారణం విహారీ గారు. నన్ను మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే నేను మీకు తిరిగి ఇచ్చింది ఇదేనా? మన బంధం గురించి చెప్పుకోలేను నేను. నా కడుపు గురించి, నా కడుపులో ఉన్న బిడ్డ గురించి మీ ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు విహారీ గారు. అందుకే నేను మీ నుంచి దూరంగా వెళ్ళాను. మీరు కొన్ని రోజులు నా గురించి బాధపడి మళ్ళీ మామూలు అయిపోతారనుకున్నాను, కానీ మీరు ఇలాగే బాధలో ఉండిపోతారనుకోలేదు. విహారీ గారు, మీరిలా ఉండకూడదు. ఈ వ్యసనానికి బానిస కాకూడదు. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడా, విహారీ గారిని మామూలు మనిషిని చేయి. ఈ అలవాట్లకి ఆయన్ని దూరంగా ఉంచు. సహస్రమ్మతో విహారీ గారు సంతోషంగా ఉండేలా దీవించు. విహారీ గారు, నన్ను క్షమించండి. నేను వెళ్ళొస్తాను. కనకం, నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేనే. మనిషినే ఉన్నానే, మనసైతే నీతోనే. నువ్వు అనుకున్నవేవి జరగనివ్వని అంబిక. ఎవరిది రాసింది? ఎవరో నేను లేనప్పుడు దొంగచాటుగా వచ్చి రాసుంటారా? వాళ్ళెవరో నాకు తెలియాలి. లక్ష్మమ్మ ఇంటికి వచ్చిందయ్యా. లక్ష్మమ్మ కనిపించిందమ్మా. ఇక్కడే, ఇదిగో ఈ తగిలి పడిపోయానమ్మా. మళ్ళీ లేచి చూసారు, కనబడలేదమ్మా. అమ్మా, నా మీద ఒట్టమ్మా. లక్ష్మమ్మ ఇక్కడే చూసానమ్మా. ఎస్, ఇది ఖచ్చితంగా ఆ లక్ష్మి పనే. అది నిన్న రాత్రి ఇక్కడికి వచ్చింది. ఆ పండుగాడు చెప్పింది నిజం. ఖచ్చితంగా ఆ పండుగాడు లక్ష్మిని చూశాడు. ఈ లక్ష్మి నాకే వార్నింగ్ ఇస్తుందా? అంటే నేను చెయ్యబోయే డీల్స్ అన్ని ఇది ఆపుతుందా? లేదు, ఆపడానికి వీల్లేదు. నేను ఇప్పుడే సుభాష్తో మాట్లాడాలి. నమస్తే అంబికా గారు. నమస్తే అండి. మా డీల్ పూర్తి చేయడానికి 4 రోజులు టైం ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా ఈ రోజే డీల్ అయిపోవాలన్నారంట. అంత అత్యవసరంగా విఆర్గానికి సమ్మాల్సిన అవసరం ఏముంది?
కొన్ని పనులు వేగంగా అయితేనే మనకి ఉపయోగం. ఈ డీల్ విషయంలో కూడా ఫాస్ట్గా క్లోజ్ చేయాలని నేను డెసిషన్ తీసుకున్నాను. అందుకనే మిమ్మల్ని పిలిపించాను. మీరు ఓకే అంటే ఫర్దర్ ప్రొసీజర్కి మూవ్ అవుదాం.